డాక్టర్ గారు, కరోనా మొదలైనప్పటి నుంచి చాలా మంది కొంచెం జ్వరం రాగానే పారాసిటమాల్ మెడిసిన్ వేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కొన్ని పరిశోధనలు అధికంగా పారాసిటమాల్ డ్రగ్ను వాడితే ఆరోగ్యం పైన దుష్ప్రభావాలు కలుగుతాయని అంటున్నారు. ఇది నిజమేనా? వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సాధారణంగా ఈ వైరల్ ఫీవర్స్లో అయితేనేమి, కోవిడ్ డిసీజ్లో ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. పారాసిటమాల్ మాత్రలో వాడకం మితిమీరి బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అనేవి హోమ్ ట్రీట్మెంట్, మనకి డొమిసిలరీ ట్రీట్మెంట్ కోసమని అందరికీ అడ్వైస్ చేస్తున్నాము. కొద్దిగా సిమ్టమ్స్ ఉంటే పారాసిటమాల్ వాడుకోండి, సరిపోతుందని చెప్తున్నాము. అయితే ఈ పారాసిటమాల్ మాత్రలు వాడటానికి కూడా ఒక డోసు, ఒక మోతాదు అనేది ఉంటుందండి. సో ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ రోజు 3కి మించి వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. సో మ్యాక్సిమం 2 గ్రామ్స్ కంటే ఎక్కువ అడ్వైస్ చేయము మేము. సో అయితే ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ విపరీతంగా వాడటం కూడా అది సబబు కాదండి. హై గ్రేడ్ ఫీవర్ అంటే 100, 101, 102 ఫీవర్ 100 కంటే ఎక్కువ కానీ 101 కంటే ఎక్కువగా ఉంటేనే వాడండి. అది కూడా రోజుకు మించి 3 మించికి వాడకుండా చూసుకోవడం జాగ్రత్త పడాలి. ఎక్కువ వాడాల్సి వస్తే కనుక ఇంకా వేరే పద్ధతులు, జ్వరం తగ్గించడానికి తదితర పద్ధతులు ఉన్నాయి. లైక్ టెపిడ్ స్పాంజింగ్ అంటారు, తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకోవడము, ఇలాంటివి చేస్తుండాలి. అయితే కొంచెం ఒక డిగ్రీ జ్వరం రాగానే తొందరగా పారాసిటమాల్ మాత్రలు మింగడం అది అంత మంచి పద్ధతి కాదు. అయితే ఆరోగ్యవంతులైన వాళ్ళలో పారాసిటమాల్ కొంచెం మోతాదు మించిన ఇబ్బంది లేదు. కానీ వేరే ఇబ్బందులు ఉండే వాళ్ళకి, లివర్ డిసీజ్ ఉండేవాళ్ళు కానీ, ఈ మాల్ నరిష్డ్ పీపుల్ అంటే బాగా న్యూట్రిషనల్గా చాలా పూర్గా ఉండేవాళ్ళు కానీ, ఎస్పెషల్లీ విమెన్, లో బాడీ వెయిట్ వాళ్ళు, లివర్ డిసీజ్, లివర్ సంబంధిత జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఈ ఒక్కోసారి మామూలు మోతాదులో పారాసిటమాల్ వాడినా కానీ ఒక్కోసారి దాని ప్రభావం లివర్ మీద ఉండే అవకాశం ఉంటుంది. సో పారాసిటమాల్ కూడా మిగతా మందులాగే ఒక డ్రగ్ అది. కాబట్టి దానికి కూడా మోతాదు మించి వాడటం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దాని ప్రాబ్లము ఈ లివర్ మీద ఎక్కువగా ఉంటుంది పారాసిటమాల్ ప్రభావము ఎక్కువ మోతాదులో వాడితే. అది కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఆల్రెడీ లివర్ జబ్బు ఉన్న వాళ్ళలో, కొంచెం మాల్ నరిష్డ్ ఇండివిజువల్స్లో, ఇలాంటి వాటిల్లో ఈ పారాసిటమాల్ వల్ల కలిగే హాని ఎక్కువగా ఉంటుంది.